హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరం మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి థర్స్డే రోజు మార్నింగ్ నేను లేవగానే టీ అది పెట్టుకొని తాగేశాను. నిన్న మీ పేరెంట్స్ ఎవరిని వచ్చారంటరా స్టెమ్ వీక్కి? ఏం చేశారు? ఏం మేకింగ్ చేశారు? కార్డు బోర్డులు తీసుకెళ్ళలేదు కదా మరి? దేంట్లో కార్డ్ బోర్డులతో చేశారా? పడితే పేపర్ తోట. చరణ్ వాళ్ళ స్కూల్లో స్టెమ్ వీక్ అని చెప్పి ఆ వీక్ మొత్తం ఏదో ఒక యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటారనమాట. పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు. ఇంకా నన్ను రమ్మన్నాడు కానీ నాకు కొంచెం హెల్త్ అది బాగాలేదని చెప్పి నేను రాలేనమ్మా అని చెప్పాను. ఇంకా అదే అడుగుతున్నాను, ఎవరన్నా వచ్చారా పేరెంట్స్, ఏం చేశారా అంటే చెప్తా ఉన్నాడు, ఇవో మేక్ చేసామని చెప్పి. ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఆ రోజు బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను. అది చరణ్ ఒక్కడికే వేసిచ్చాను అనమాట. వేసిస్తే వాడు నాకు హాఫ్ చాలు అని చెప్పి అన్నాడు. ఇంకా హాఫ్ చైత్రాకి ఇచ్చాను. ఇంకా సరే అది సరిపోదు కదరా, పాలు కాగబెడతానంటే వద్దు అన్నారనమాట. కానీ కొంచెం తాగండి అని చెప్పి ఇంకిద్దరికి మళ్ళీ పాలు కలిపిచ్చాను. రెడీ అయిపోయి కూర్చొని తాగుదురులే, హడావిడేం లేదులే అని చెప్పి ఇంకా పాలు ఇచ్చాను. ఇంక ఇక్కడ ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారనమాట. ఏంటి అంటే మామూలుగా చైత్ర వాళ్ళది ఇంతకుముందు మైల్ రన్ అని చెప్పి నేను వ్లాగ్ కూడా పెట్టాను కదా, పార్క్లో పిల్లలు చదివి పరిగెత్తిస్తారు 1 మైల్ అని చెప్పి. ఇంకా ఇప్పుడు మళ్ళీ వింటర్ రన్ అని చెప్పి చేయించారనమాట. దానికి సర్టిఫికెట్ ఇచ్చారు. ఇంకా ఆ సర్టిఫికెట్ చూపిస్తున్నారు, చరణ్ సర్టిఫికెట్ అనమాట. ఇంకా చైత్రకు కూడా ఇచ్చారు, ఇద్దరికి ఇచ్చారు. ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి బయలుదేరుతున్నాము. అప్పటికి 8:40 అట్లా అయ్యిందనమాట. ఆ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఎప్పుడు చెప్తా ఉంటా కదా 5 మినిట్సే పట్టిద్ది అని చెప్పి. ఇప్పుడు ఏమైందంటే అది మేము వెళ్ళే దారి క్లోజ్ చేసేసారనమాట. ఏదో రోడ్ వర్క్స్ జరుగుతా క్లోజ్ చేసేసారు. సో దానికోసం అని చెప్పి మేము చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. మామూలుగా అయితే 5 మినిట్స్ పట్టేది, ఇప్పుడు 10 మినిట్స్ అట్లా పడుతుంది అనమాట. ఇంకా ఇక్కడ అయితే గేట్లు అవి పెట్టారు చూసారా, ఈ గ్రీన్ ఇటే అనమాట క్లోజ్ చేసేసారు. మేము మామూలుగా అండర్ పాస్ కింద వెళ్ళిపోయి అటు వెళ్ళే వాళ్ళమే, కానీ ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అందుకని చెప్పి కొంచెం ఎర్లీగా బయలుదేరి వెళ్తున్నాము ఈ మధ్య. ఇంకా పిల్లల్ని స్కూల్లో అది డ్రాప్ చేసేసి నేను ఇంటికి వచ్చేసి శరత్కి బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను. ఇది సన్నీ సైడ్ ఉండిద్ది అట్లా అనమాట. శరత్కి కలిపి వేయించుకోవడం అనమాట. అట్లానే వేయించుకొని తిన్నాడు. ఇంకా పిల్లలకి గురువారం అని చెప్పి స్కూల్లో బీఫ్ అది ఉందంట, వాళ్ళకి నచ్చినవి లేవు, బాక్స్ ఇస్తావా అని చెప్పి అడిగారు. సరే ఏం కావాలరా అంటే చరణ్ ఏమో పాస్తా అంటాడు, చైత్ర నూడిల్స్ అందనమాట. ఇంకా నేను అన్నాను, మీ ఇద్దరు చెరొకటి చెప్తే నేను ఏం చేయాలో నాకు తెలియదు, మీ ఇద్దరే కాంప్రమైజ్ అయ్యి ఒకటి చెప్పండి నాకు, నేను అది చేసిస్తాను అంటే ఇంకా చైత్ర ఏదైనా మాయ మాటలు చెప్పింది కదా. చరణ్ చిన్నవాడు కాబట్టి వాడు ఊరికే కన్విన్స్ అయిపోతాడనమాట చైత్ర చెప్పిన దానికి. ఇంకా సరే నూడిల్సే కావాలని చెప్పి అడిగారనమాట. ఇంకా నేను ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. అదేంటంటే నేను ఆ నూడిల్స్ ఈ బాండీలోనే ఉడకబెట్టి ఇంకా దాన్ని నూడిల్స్ని స్ట్రెయిన్ చేసి మళ్ళీ దీంట్లోనే చేద్దామని చేస్తుంటే అవి నూడిల్స్ ఉడకబెట్టాను కదా, అడుగంతా కొంచెం గంజిలాగా పట్టేసిందనమాట. ఇంకా నేను కడిగి చేయాల్సిందేమో అనిపించింది. కొంచెం ఎగ్ అది వేస్తే కొంచెం స్టిక్కీగా అంటుకుంటుందన్నమాట. ఇంకా ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. దాంట్లో చరణ్కి ఏంటంటే ముక్కలు అవి ఇష్టం ఉండవు అనమాట, క్యాప్సికం అయినా అయినా, కానీ తింటాడులే అని చెప్పి స్కూల్కి పంపిస్తే తింటాడులే అని చెప్పి ఇంకా అన్నీ వేసి చేసేసాను. కొంచెం అంటే మసాలాలు ఏం లైట్గా సోయా సాస్ కొంచెం వేసి, శ్రీరాచా సాస్ ఉంటుంది అది కొంచెం వేసి, కొంచెం పెప్పర్ పొడి అంతే వేసి పెట్టేసాను అనమాట. వాడికి ఏంటంటే కొంచెం యాపిల్ పీసెస్ అట్లా కట్ చేసి పెట్టాను. ఇంకా చైత్రాకే ఇట్లా ఈ బాక్సుల్లో పెట్టేస్తున్నాను. మెయిన్గా మా చరణ్ ప్యాకుల నుంచి దేనికోసం వెయిట్ చేస్తున్నాడు అంటే వాడు ఒక బిస్కెట్స్ అడిగాడు అనమాట. ఆ బిస్కెట్స్ కావాలి అని చెప్పి ఇంకా ఆ బిస్కెట్స్ తీసుకొచ్చాను. అవి సరే ఇంటికాడ తినరా అంటే కాదు, నేను ప్యాకుల లంచ్లో తింటానని చెప్పాడు. ఏ మేరీ ల్యాండ్ బిస్కెట్స్ అనమాట. దాంట్లో ఏంటంటే ఒక 5 బిస్కెట్స్ చిన్నవి ఉంటాయి అనమాట. ఇంకా అది పెట్టేశాను. వీళ్ళకి స్పూను ఫోర్క్ 2 పెడతాను అనమాట. ఎందుకంటే నూడిల్స్ ఏమో ఫోర్క్తో తింటారు, ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా మిగిలిన ఫోర్క్తో తింటాం కష్టం అయిద్దని చెప్పి స్పూన్ పెట్టేసి వాటికి మట్టి అవ్వకుండా ఇట్లా టిష్యూ చుట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి పెడతాను. అంటే బ్యాగ్లో పెడతాం కదా, బ్యాగ్లో ఏదైనా దుమ్ము అట్లా అయిద్దేమో అని చెప్పి అట్లా పెట్టేసి పెడతాను. ఇంకా ఆ రోజు నాకు బాగాలేదని చెప్పాను కదా, ఇంకా అందుకని చెప్పి శరత్ని ఇచ్చిరమ్మంటే శరత్ వర్క్లోనే ఉన్నాడు, కానీ ఇంకా ఇచ్చేసి వచ్చాడనమాట. ఇంకా నేను లంచ్లోకి ఆ రోజు దొండకాయ ఫ్రై చేద్దాము అని చెప్పి దొండకాయలు కట్ చేస్తున్నాను. ఇదేంటంటే ముందు రోజు నైటే
కట్ చేశానన్నమాట. నేను బెండకాయలైనా దొండకాయలైనా ముందు రోజు నైట్ కట్ చేసి ఇట్లా ప్లేట్లో ఆరబెట్టి ఉంచుతాను అనమాట. ఇంకా బెండకాయలు అయితే జిగురు ఏదన్నా ఉన్నా పోయిద్ది అని చెప్పి ఇంకా దొండకాయలు కూడా అట్లానే అలవాటు అనమాట నాకు. ఇంక ఈసారి అంత ఫ్రెష్గా లేవనిపించింది. మా శరత్ తీసుకొచ్చాడు. ఇంకా ఆ రోజు దొండకాయ ఫ్రై చేశాను, అదొక్కటే చేశాను అనమాట. చేసి ఇంకా ముందు రోజు వంకాయ మసాలా కర్రీ అని చేశాను అనమాట. కొత్తగా ట్రై చేశాను, ఎప్పుడూ చేయలేదు. ఎక్కడ చూసి చేశాను. మా శరత్కి చాలా బాగా నచ్చిందంట. అంటే ముందు రోజు బాక్స్లో తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా అది కొంచెం కర్రీ ఉంటే ఇంకా కొంచెం మొత్తం వేడి చేస్తే వేస్ట్ అయిపోయింది, అంత తినలేమని చెప్పి చిన్న బౌల్లోకి తీసేసి ఇంకా అది వేడి చేసి తిన్నాం అనమాట. ఆ రోజు మాది దొండకాయ ఫ్రై, ఇది ఇంకా ఈ కర్రీ అనమాట. ఇంకా ఇది ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి చికెన్ శాండ్విచ్ అట్లా చేసి ఇచ్చాను. చికెన్ ఆల్రెడీ మ్యారినేషన్ చేసి కొన్ని పీసెస్ అట్లా ఫ్రిడ్జ్లో ఉన్నాయి అన్నమాట. ఇంక వాటిని షాలో ఫ్రై చేసి కొంచెం చీజ్ వేసి శాండ్విచ్ చేసి ఇచ్చాను. చైత్రకి ఆ రోజు ట్యూషన్ ఉందన్నమాట. ఇంకా ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఇది తినేసి వెళ్తే ఇంకా ఆకలి కాకుండా ఉండిద్ది కదా. అంటే వాళ్ళు వచ్చేటప్పటికి నైట్ 8:30 అట్లా అవుతుంది అనమాట. ఇంకా ఏం తినకుండా వెళ్తే మళ్ళీ నైట్కి ఆకలి అయిద్దేమో అని చెప్పి ఇంకా ఇట్లా చేసి ఇచ్చాను. ఇంకా తింటున్నారు అనమాట, రెడీ అయిపోయి కూర్చొని తింటున్నారు. ఇంకా ఆ రోజు నేను ఫుల్ వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అసలు ఏమీ మార్నింగ్ స్టార్ట్ చేశాను కానీ ఇంకా తర్వాత అసలు ఏమీ తీయలేకపోయాను అనమాట, కొంచెం బాగోలేక. ఇంకా వీళ్ళిద్దరూ ట్యూషన్కి వెళ్తున్నారు. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.